friends, how are you all? ఈరోజు మనం సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం. వెయిట్, ఈరోజు ఒక కార్టూన్ వస్తుంది, మీకు గుర్తుందా? ఎస్ క్యాల్సీ, యూర్ అబ్సల్యూట్లీ రైట్. అసలు వాళ్ళని చూడనివ్వచ్చు కదా పిల్లల్ని. నువ్వు కూడా చూడు. నువ్వెందుకు డిస్టర్బ్ అవుతావు? వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నువ్వు కూడా వెళ్ళి చూడు, వాళ్ళు కూడా చూస్తారు. కమ్ ఆన్ క్యాల్సీ, యూఆర్ ఎ వెరీ గుడ్ గర్ల్. యూ హ్యావ్ అ రైట్ టు టేక్ గుడ్ డెసిషన్. నువ్వు చాలా బెస్ట్ చూస్ చేసుకుంటావు. కమ్ ఆన్. కార్టూన్స్ మంచి కార్టూన్స్. ఎస్. ఆగు క్యాల్సీ, నువ్వు అలా వెళ్ళిపోతే ఎంతమంది పిల్లలు సండే స్కూల్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా చెప్పు? పిల్లలందరూ డిసప్పాయింట్ అయిపోతారు. కార్టూన్స్ అంటే తర్వాత కూడా చూసుకోవచ్చు క్యాల్సీ. నువ్వు ఇప్పుడు ఎలాగైనా కూడా సండే స్కూల్ స్టార్ట్ చేయాలి. కార్టూన్స్. సండే స్కూల్ క్యాల్సీ. కార్టూన్స్. సండే స్కూల్ క్యాల్సీ. కార్టూన్స్ క్యాల్సీ. సండే స్కూల్. స్టాప్. ఓకే ఫ్రెండ్స్, మనం మన సండే స్కూల్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో మనం ఈ సండే స్కూల్ని స్టార్ట్ చేసేసుకుందాం. Heavenly Father, thank you for protecting us throughout this week, Lord. As we come here today on this online platform, let your presence be with us, Lord. Bless everyone who's watching this program, Lord. In Jesus' name we pray. Amen. క్యాల్సీ, ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్స్. నువ్వు మరి యాక్షన్ సాంగ్స్కి రెడీగా ఉన్నావా? ఎస్. వాట్ ఎస్ క్యాల్సీ? ఈ యాక్షన్ సాంగ్స్ బోరింగ్. వెళ్ళి కొంచెం సేపు మ్యూజిక్ ఎంజాయ్ చేయి కదా. అవును కదా ఫ్రెండ్స్, ఎవ్రీ సండే ఇదే బోరింగ్ సాంగ్స్. కానీ యూట్యూబ్లో ఇంకా చాలా మ్యూజిక్ ఉంది, మంచి విన్నా. మా ఐమ్ సారీ మా, ఇంకోసారి చెయ్యా మా, చెయ్యా మా. ఐమ్ సారీ అమ్మా, ఇంకోసారి చెయ్యా. అచ్చికచ్చిగా మంచిగా అయింది. మరి సారీ అని చెప్పినా కదా. ఎస్ 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 ఎస్. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం సాంగ్సే పాడుకుందాం. అవి కూడా సండే స్కూల్ సాంగ్సే పాడుకున్నాం. ఇలాంటివన్నీ మనకి సెట్ అవ్వవు. अंदर बाहर ऊपर नीचे हमेशा खुश होगा. मैं अंदर बाहर ऊपर नीचे हमेशा खुश होगा. मैं अंदर बाहर ऊपर नीचे हमेशा खुश होगा. मैं अंदर बाहर ऊपर नीचे हमेशा खुश होगा. यीशु दिल में आया है, पापों को मिटाया है. मैं अंदर बाहर ऊपर नीचे हमेशा खुश होगा. यीशु दिल में आया है, पापों को मिटाया है. मैं अंदर बाहर ऊपर नीचे हमेशा खुश होगा. Good night daddy, good night mummy, good night daddy and the morning early garden nitralepu. Good night mummy and the morning early garden nitralepu. నేను నా దేవునికి స్తుతులు పాడి ప్రార్థన చేసి స్కూల్కి వెళ్ళాలి. నేను నా దేవునికి స్తుతులు పాడి ప్రార్థన చేసి స్కూల్కి వెళ్ళాలి. గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ డాడీ, గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ డాడీ. కాకులు కావు కావు అని నిద్ర లేవక ముందే, కుక్కరకో కోవు అని కోడి కూయక ముందే. కాకులు కావు కావు అని నిద్ర లేవక ముందే, కుక్కరకో కోవు అని కోడి కూయక ముందే. నేను నా దేవునికి స్తుతులు పాడి ప్రార్థన చేసి స్కూల్కి వెళ్ళాలి. నేను నా దేవునికి స్తుతులు పాడి ప్రార్థన చేసి స్కూల్కి వెళ్ళాలి. గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ డాడీ, గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ డాడీ. And as in the worship, wherever you are, kneel down, raise your hands towards Him, and let us all worship Him. You are here, moving in our midst. I'll worship you. I'll worship you. You are here, moving in our midst. I'll worship you.
miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, moving in this place. I worship you. I worship you. You are here, moving in this place. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, touching every heart. I worship you. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, turning every heart. I worship you. I worship you. You are here, touching every heart. I worship you. I worship you. Jesus. యేసయ్య ఆరాధనలో పాల్గొన్న పిల్లలందరినీ మీరే దీవించండి. మాకు ఆరాధన చేయడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటి? ఎస్, మెమరీ వర్స్. మెమరీ వర్సా? మెమరీ వర్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది? మంచి సినిమా డైలాగ్స్ ఉంటే ఆ సినిమా డైలాగ్స్ వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసాం అనుకో, లైక్స్ కమెంట్స్ అసలు ఫుల్ ఫేమస్ అయిపోతావు. చూడు. కాల్సీ, సినిమా డైలాగ్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది చెప్పు కాల్సీ. అలాగే మనం దేవుని వాక్యం నేర్చుకున్నాం అనుకో, అది మనసులో ఎప్పుడు ఉండిపోతుంది. అలాగే మన కష్టకాలంలో అవి ఎప్పుడు గుర్తొస్తాయి. సినిమా డైలాగ్తో ఏం చేసుకుంటాం? కొంచెం సేపు ఉంటాయి, పోతాయి. దేవుని వాక్యం యూర్ రైట్, యూర్ రైట్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే మెమరీ వర్సే నేర్చేసుకుందాం. అండ్ మీకు ఒకటి తెలుసా, వైష్ణవి అనే ఒక పాప మన యూట్యూబ్ ఛానల్లో మన సండే స్కూల్ని చూసి తను కూడా ఈ వీడియోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటుంది. మరి తనతో మెమరీ వర్స్ నేర్చుకోవడానికి మీరు సిద్ధమా? ఎస్. సో మనం ఒక మెమరీ వర్స్ నేర్చేసుకుందాం. మెమరీ వర్స్ అది? ఆశదోష అప్పడం మన పిజ్జా బర్గర్ నీ మాట విన్నా హట్పో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంఠవాక్యం నేర్చుకుందామా? ఎస్. యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. John 14:6. He answered, I am the way, the truth and the life. No one comes to the Father except through me. John 14:6. ఫ్రెండ్స్, మనం ఒక మంచి స్టోరీ నేర్చుకుందామా? కాల్సీ, స్టోరీ అంటావేంటి కాల్సీ? మొన్ననే మంచి మూవీ రిలీజ్ అయింది కాల్సీ. ఫోన్ అండి, మమ్మీ వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో. కమాన్ చూడు. కాల్సీ, మూవీస్ చూస్తే ఏమొస్తుంది కాల్సీ? మూవీస్ కాకుండా అక్కడ మంచి స్టోరీ చెప్తున్నారు కదా అక్క వాళ్ళు, వెళ్ళి విను. ఈ మూవీస్ తట్ట మనకి ఏమొస్తుంది చెప్పు? స్టోరీ వింటే దానిలో ఉన్న మోరల్ నేర్చుకోవచ్చు మనం.
అర్థమవుతుందా? అలా మనం మోరల్ నేర్చుకున్నప్పుడు యేసే మనల్ని పరలోకం చేరుస్తాడు. అవును ఫ్రెండ్స్, దూత కరెక్టే చెప్పింది కదా. మరి మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఒక మంచి స్టోరీ నేర్చుకుందాం. మరి మన మధ్యలో ఉన్న ప్రవీణ్ అక్క వచ్చి ఒక మంచి స్టోరీ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీకోసం మంచి స్టోరీని తీసుకొచ్చాను ఈరోజు. ఓకేనా? అందరం రెడీగా ఉన్నాం కదా, స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు స్టోరీలో ఒక మెయిన్ పర్సన్ ఎవరంటే అతని పేరేంటంటే సాల్. ఆ సాల్ అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు, మంచి జ్ఞానవంతుడు. ఆయనకి ఒక దేవుని పట్ల బాగా ఆశ అనమాట. దేవుడు ఆయనని వాడుకుంటున్నాడు అనేసి, దేవుని కోసం ఆయన గొప్పగా రోషం కలిగి దేవుని కోసం ఏదన్నా చేయాలనేసి ఆయన చాలా ఇష్టపడేవాడు. అయితే ఆయన భక్తి చాలా ఎక్కువ భక్తి అనమాట. ఏం చేసేవాడంటే ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఏం చేసేవాడంట, చంపేసేవాడంట. అదేంటి దేవుని భక్తి అంటున్నాం కదా అంటే, పిల్లలు మీరు కరెక్టే వింటున్నారు. వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తు గురించి మాట్లాడినా, యేసుక్రీస్తు గురించి ఎవరైనా చెప్తున్నా వాళ్ళని ఏం చేసేవాడంట, చంపేసేవాడంట. వాళ్ళని రాళ్ళతో కొట్టేవాడంట, చాలా హింసించేవాడంట. అయితే అందరూ సాల్ని చూసి అందరిపై భయపడి పారిపోయేవాళ్ళంట. ఎందుకు? అమ్మో సాల్ వస్తుండు, మనం యేసుక్రీస్తు గురించి మాట్లాడిన, యేసయ్య గురించి మనం యేసయ్య గొప్పతనం చెప్తే సాల్ మనల్ని చంపేస్తాడని చెప్పేసి చాలామంది పారిపోయేవాళ్ళంట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి సాల్ ఏమంటాడంటే, సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి. ఏం పర్మిషన్ అయ్యా, నీకేం పర్మిషన్ కావాలి సాల్ గారు అంటే, అని అంటాడంట, ఎవరైతే క్రైస్తవులు ఉంటారో, యేసయ్యని నమ్ముకుంటారో వాళ్ళందరినీ నేను చంపేసేస్తాను, వాళ్ళందరిని పట్టుకొచ్చి జైల్లో వేసేస్తాను, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తాను అనేసి సాల్ వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని అడుగుతాడనమాట పర్మిషన్. వాళ్ళు ఏమంటారు, ఓకే సాల్, నువ్వేం చేయాలంటే నువ్వు చేయొచ్చు, నీకు ఫుల్ పర్మిషన్ ఇచ్చామనేసి ఒక పేపర్ మీద స్టాంప్ వేసి అతనికి లెటర్ ఇస్తారనమాట. నువ్వేం కావాలంటే నువ్వు చేయొచ్చు, క్రైస్తవులు ఎంతైనా హింసించవచ్చు, అంటే యేసయ్య బిడ్డలు నువ్వు ఎంతైనా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక లెటర్ పైన స్టాంప్ వేసి ఇస్తే, ఆ సాల్ చాలా ధైర్యంగా లెటర్ని తీసుకొని ఒక గుర్రం మీద కూర్చొని సవారీ చేసి హ్యాపీగా వెళ్తుండే. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరైతే క్రైస్తవులు ఉంటారో, ఎవరైతే జీసస్ని నమ్ముకున్నారో, ఎవరైతే జీసస్ గురించి గొప్పగా చెప్తున్నారో, బిలీవర్స్ ఉంటారో, జీసస్ బిలీవర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రాళ్ళతో కొట్టి, వాళ్ళని చంపేసి చైన్తో కట్టి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసేసి వాళ్ళని చంపేద్దామని ప్లాన్ చేసిండు. వాళ్ళంత జీల్తో అంత హ్యాపీగా వెళ్తున్నాడు గుర్రం మీద. వెళ్తున్నప్పుడు అతను సగం దూరంకి వచ్చేస్తుండే. ఇంకా కొంచెం దూరం ఉంటే సిటీ లోపల వెళ్తాడు, యెరూషలేం లోపలికి వెళ్ళిపోతాడు. సిటీ లోపలికి వెళ్ళి ఇంకా చాలా నష్టం చేయడానికి ప్లాన్ చేసింది అనమాట. అంత ప్లాన్స్ అన్నీ చేసుకొని వస్తున్నప్పుడు సడన్గా అతని దారిలో ఏమైందంటే, ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు అతని పైకి వచ్చిందనమాట. ఒక లైట్ 1000 వోల్టేజ్ లైట్ ఎట్లా ఫ్లాష్ అవుతే ఎట్లా ఉంటుంది, మెరుపులాగా లైట్ అతని పైన పడంగానే అతని పై నుంచి కింద పడిపోయినాక అతనికి ఏం అర్థం కాలే, కళ్ళు క్లోజ్ అయిపోయినాయి, మూతలు పడ్డాయి కళ్ళు. ఆ లైట్లో అతనికి ఏం అర్థమవుతలేదు. అప్పుడు అతనికి ఒక స్వరం వినిపించింది. ఏం స్వరం, ఏంటి వాయిస్ ఏంటి అంటే, సాల్ నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నేను ఎందుకు బాధ పెడుతున్నావు అనేసి ఒక వాయిస్ వినిపించింది. ఆయన అన్నాడు, ప్రభువా నేను ఎవరిని హింసిస్తున్నాను, నేను ఎందుకు హింసిస్తాను నిన్ను అని చెప్పేసి అతను అడిగినప్పుడు, సాల్ నేను యేసుక్రీస్తుని, నన్ను నువ్వు బాధ పెడుతున్నావు సాల్ అనగానే అతనికి అప్పుడు అర్థమైంది, ఓహో ఎవరు మాట్లాడుతున్నారు, యేసయ్య మాట్లాడుతున్నాడు. అమ్మో యేసయ్య మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అతని మనసులో అతనికి రియలైజేషన్ అయింది ఏంటంటే అతను తప్పు చేస్తున్నా అనేసి. అప్పుడు అన్నాడు, నువ్వు లే సాల్, ఇక్కడి నుంచి లేచి వెళ్ళి నువ్వు నా కోసం బలమైన వ్యక్తిగా, నా కోసం నువ్వు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా నా గురించి నువ్వు పనిచేయాలి, అనేకులకు నా గురించి చెప్పాలి అనేసి దేవుడు అతను దర్శించినప్పుడు అతను మనసులో అతనికి ఒక నెమ్మది కలిగింది. ఏంటి నెమ్మది అంటే, నన్ను దేవుడు దర్శించిండు అనేసి. కొద్దిసేపటికి ఆ వాయిస్ స్టాప్ అయిపోయింది, లైట్ అంతా వెళ్ళిపోయింది. అక్కడ తను వెంబడి వచ్చారు కదా చాలామంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఏమనుకున్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయి జెరూసలేంలో ఎవరైతే యేసయ్య బిడ్డలో వాళ్ళందరూ చంపేద్దాం అనుకున్నారు కదా, వాళ్ళందరూ వచ్చి వాళ్ళకందరికీ వాయిస్ వినిపించింది, వాళ్ళకి ఆ లైట్ కూడా కనిపించింది అనమాట. వాళ్ళందరూ దూరం ఉన్నారనమాట, భయపడి ఆ వాయిస్కి ఆ లైట్కి దూరం వెళ్ళిపోయారు అందరు. మళ్ళీ కొద్దిసేపు అయినాక అందరి దగ్గరకు వచ్చి సాల్ దగ్గరకు వచ్చి, సాల్ ఏమైంది సాల్ అంటే, నాకు ఒక వాయిస్ వినిపించింది, మీకు కూడా వినిపించింది కదా, యేసయ్య నాతో మాట్లాడిండు, యేసయ్య కోసం మనం సాక్షులుగా ఉండాలి అనేసి అని చెప్పేవారికి అతను కళ్ళు తెరిచి చూస్తుంటే అతనికి ఏమైనా కనిపిస్తుందా,
ఏం కనిపిస్తలేదు. ఏమైపోయినాయి కళ్ళకి? బ్లైండ్నెస్, చీకటి అయిపోయింది. కళ్ళు మొత్తం కళ్ళు పోయినాయి అనమాట. అతనికి చీకటి అయిపోయింది, డార్క్ అయిపోయింది కళ్ళు, ఏం కనిపిస్తలేదు అతనికి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, అతను ఇట్లా వెతుకుతూ ఉంటే, ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను వెతుకుతూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అతను లేపి, సాల్ పద మనం వెళ్దాం అనేసి గుర్రం పైన కూర్చోబెట్టుకొని అతన్ని తీసుకొని వెళ్తుంటారు. అతని మనసులో ఆలోచన స్టార్ట్ అయిపోయింది, నేనేం చేయాలి, నేను తప్పు చేస్తున్నాను, చాలా తప్పు చేస్తున్నాను, చాలామంది నేను చంపేశాను, చాలామంది నేను తీసుకొని జైల్లో కొట్టి చంపేశాను, రాళ్ళతో కొట్టి చంపేస్తున్నాను, వాళ్ళని చాలా బాధ పెట్టినా అనేసి అతను 3 days అంట ఫాస్టింగ్ ఉంటాడంట, ప్రేయర్ చేస్తూ ఉంటాడు మనసులో. ఆయన ఎవరితో మాట్లాడాడు, సైలెంట్గా ఉండి ప్రేయర్ చేస్తూ 3 days అసలు ఆయన ఫుడ్ తిన్నాడు, ఏం తిన్నాడు, వాటర్ తాగాడు, ఫుడ్ తిన్నాడు, చాలా బాధతో ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ప్రభా నువ్వు నిజమైన దేవుడవు, యేసయ్యా నువ్వు నిజమైన దేవుడవు, నిన్ను చాలా బాధ పెట్టాను, చాలామంది నేను బాధ పెట్టాను ప్రభు అనేసి చాలా తను కన్నీటితో ప్రేయర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంట, వేరే ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉండేవారనమాట. ఆయన ఆ పాస్టర్ గారిని దేవుడు దర్శించింది, ఆయన పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారిని దేవుడు దర్శించి మీరు వెళ్ళి, ఆయన చాలా ఓల్డ్ పాస్టర్, ఆయనకి దేవుడు చెప్పిండు ఏమంటే మీరు వెళ్ళి ఏం చేయాలి, సాల్ దగ్గరికి వెళ్ళి సాల్ కోసం మీరు ప్రేయర్ చేయాలి అన్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యా సాలా ఆయన చాలా డేంజరస్ వ్యక్తి, చాలామంది క్రైస్తవులను చంపేసిండు, ఎవరైనా యేసయ్యని నమ్ముతున్నారు అని తెలిస్తే వాళ్ళని చంపేస్తాడు, వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి గుర్రంకి పెట్టి ఈడ్చుకొని తీసుకెళ్ళి జైలు వేసి చాలా హింసిస్తాడు, అయ్యా నేను వెళ్ళనయ్యా అని ప్రేయర్ చేస్తుంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఆయన ఇంకా పాత సాల్ కాదు, అతను చాలా మంచివాడు వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఆయన మారిపోయిండు, ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు అతని కోసం ప్రేయర్ చేయి, ఆయన కళ్ళు కనిపిస్తలేదు, నువ్వు వెళ్ళి ప్రేయర్ చేయంటే అప్పుడు ఆ పాస్టర్ గారు లేచి వెళ్తారనమాట. అతను కూడా చాలా ఓల్డ్ అయిపోయింది కదా, భయం ఉంటుంది కదా, అమ్మో ఏమైనా చేస్తాడేమో సాల్ అనేసి వెళ్ళి చూసేవరకు సాల్ కళ్ళు కనిపిస్తలేదు, ఎవరు వస్తున్నారో కనిపిస్తలేదు, ఆయన సైలెంట్ కూర్చొని మనసులో ప్రేయర్ చేస్తూ ఉన్నారు సాల్ గారు. అప్పుడు ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా సాల్ గారు మీకోసం నేను ప్రేయర్ చేయడానికి వచ్చాను అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన తలపైన చేయి పెట్టి తలపైన చేయి పెట్టి ప్రేయర్ చేసి, సాల్ దేవుడు నిన్ను దర్శించిండు, దేవుడి కోసం గొప్పగా వాడుకుంటాడు దేవుడు నిన్ను అని చెప్పేసి ప్రేయర్ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే సాల్ కళ్ళు తెరుచుకుని అనమాట. అంటే అతన్ని లిటరల్గా ఏమైంది, అక్కడ దేవుడి దర్శనం స్వరం విన్నప్పుడు కళ్ళు పోయినాయి, తర్వాత ఇప్పుడు కళ్ళు ఓపెన్ అయిపోయినాయి, కళ్ళు మంచిగా అయిపోయినాయి, మన నార్మల్గా అన్నీ కనిపిస్తుంది. అప్పుడు ఆయన పాస్టర్ గారు అన్నారు, ఇప్పటి నుంచి నువ్వు సాల్ కాదు, నువ్వు నీ పేరు కొత్త పేరు వేసే, నీకోసం కొత్త పేరు పెట్టిండు, నువ్వు మంచి గుడ్ బాయ్ అయిపోయినావు, నువ్వు నీకోసం మంచి పేరు పెట్టిండు వేసేయా. ఏంటి ఆ పేరు అంటే పాల్, నీ పేరేంటి పాల్, ఇప్పటి నుంచి యు ఆర్ నో మోర్ ఏ సాల్, యు ఆర్ ఏ పాల్ అనగానే అతను చాలా హ్యాపీ, సాల్ నుంచి పాల్ అయిపోయింది, మంచి హ్యాపీ ఫీల్ అయింది, కళ్ళు కనిపిస్తుంది. పాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పారు, పాస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ పాల్ అనే వ్యక్తి లేచి దేవుని కోసం నేను ఏదైనా చేయాలి, నేను గొప్పగా దేవుని కోసం సాక్ష్యం చెప్పాలి అనేసి బయటికి వెళ్ళి అందరు యెరూషలేములో అందరికీ చెప్తున్నామట, నేను యేసయ్య బిడ్డని, నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను బ్యాప్టిజం కూడా తీసుకున్నాను, మీరు కూడా నా మాట వినండి, యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య నిజమైన దేవుడు మన రక్షకుడు అనేసి గొప్పగా చెప్తుంటే అందరు సాల్ని చూసి అందరు అమ్మో సాల్ అని పారిపోతున్నాడు. నేను సాల్ కాదు, నేను పాత సాల్ కాదు, నేను పాల్ అనేసి చెప్తుంటే కొంతమంది దగ్గరకు వచ్చి నమ్మి వాక్యం విన్నారనమాట, కొంతమంది మాత్రం దూరంగా పారిపోతున్నారు. అయితే రోజుకైనా వాక్యం చెప్తూ అనేకుల దేవుని గురించి అని చెప్తున్నప్పుడు అనేక విషయాలు దేవుడు ఏమేమి అతనితో మాట్లాడిండు, దేవుడు ఆయన జీవితంలో ఏం కార్యం చేసిండో, నిజమైన యేసయ్య నిజమైన దేవుడు అనేసి గొప్పగా దేవుని గురించి చెప్పినప్పుడు చాలామంది యేసయ్యని నమ్ముకున్నారనమాట. ఆయన కూడా గొప్పగా యేసయ్య గురించి ప్రకటించిందనమాట. అప్పుడు చాలామంది మారి చాలామంది బ్యాప్టిజం తీసుకొని చాలామంది దేవుని కోసం మంచి సాక్షులుగా నిలబడ్డారు. అయితే మనం ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకుందామంటే పిల్లలు, ఆయనకు ఎంత చదువున్నా, ఆయన ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, కానీ ఆయన ఏం చేసిందంటే ఆయన చేసిందే కరెక్ట్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు, సాల్గా ఉన్నప్పుడు చెప్పాలి నాకు ఏం చేసిండు, చాలామందిని బాధపెట్టి చాలామందిని హింసించిండు. ఆయన నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అనేసి ఆయన అట్లా బ్యాడ్ ఆలోచనతోనే ఉన్నాడనమాట. కానీ వన్స్ దేవుడు దర్శించిన తర్వాత ఆయనకి ఏమర్థమైందంటే ఆయన చేసే పని రాంగ్ ఆలోచన, చాలా తప్పు ఆలోచన అనేసి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఆయనకు అర్థమైంది. ఆయన యేసయ్య కోసం ఆయన బలంగా మంచి బుక్స్ రాసిండు, ఇంకా చాలామందికి ఎంకరేజ్ చేసిండు, చాలామంది దగ్గరికి వెళ్ళి దర్శించి వాళ్ళ కోసం ప్రేయర్ చేసిండు, వాళ్ళని యేసయ్య కోసం బలంగా మంచి వాళ్ళ కోసం దేవుడి కోసం వాడబడేటట్టు చేసిండు అనమాట. ఓకే పిల్లలు, మీకు అందరికీ స్టోరీ అర్థమైంది అనుకుంటా. మన హీరో ఏంటి, ఎవరి పేరేంటి, సౌల్ నుంచి ఆయన పేరేమైనా పాల్, దేవుని కోసం మంచిగా వాడబడిన గొప్ప
గొప్ప అపోస్తులు పౌలు అనమాట. ఓకే పిల్లలు, బాయ్ బాయ్, టేక్ కేర్, ప్రైజ్ ద లార్డ్. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు లాస్ట్ వీక్ మీ వీడియోస్ పంపించారు, మరి వాటిని చూడడానికి మీరు సిద్ధం? కలిసి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు వాళ్ళ వీడియోస్ ఇస్తావా? ఇప్పుడు స్టార్ట్ అయినాయి అంటే అసలు ఆగవు కలిసి వాళ్ళ వీడియోస్. కావాలంటే తర్వాత తీసుకో. ఏమైంది? క్యాల్సీ అలా కాదు క్యాల్సీ, పాపం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం వెయ్యాలి కదా. వద్దు కలిసి, అదంతా తర్వాత చూసుకుందాం. కావాలంటే తర్వాత లాస్ట్కి వేసుకుందాం. ఇప్పుడైతే పక్కకు ఇవి చాలా పొడుగుగా ఉంటాయి, అవి లాస్ట్కి వేసుకుందాం. కానీ ఇప్పుడైతే మనం మంచి యాక్టివిటీ నేర్చేసుకుందాం. కలిసి ఈ యాక్టివిటీ ఎందుకు మళ్ళా? దానివల్ల ఉపయోగం ఏంది? చేస్తావు, పాడేస్తావు, ఇంకేం చేస్తావు? క్యాల్సీ ప్రతిదీ కూడా వేస్ట్ కాదు. నువ్వు యాక్టివిటీ చేసి దాని మీద వాక్యం రాసి మీ ఇంట్లో హ్యాంగ్ చేస్తున్నప్పుడు, ఎవరైనా మా ఇంటికి వచ్చి అది నేను అడిగినప్పుడు నువ్వు ఈజీగా చెప్పేచ్చు. అలాగే వాళ్ళు కూడా దాన్ని చూసి ఒక మోరల్ నేర్చుకుంటారు. యాక్టివిటీస్ కూడా ఎంత బాగుంటాయి కదా. వద్దు కలిసి. ఓకే ఫ్రెండ్స్, యాక్టివిటీ వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి, అది చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మనం ఒక మంచి యాక్టివిటీ నేర్చేసుకుందాం. ఓకేనా? ఐ యూ రెడీ ఫర్ ఇట్? లెట్స్ గో. హాయ్ పిల్లలు, ఈరోజు యాక్టివిటీ వచ్చేసి వీళ్ళు బ్యూటిఫుల్ ఫ్రేమ్ అన్నమాట. మంచి ఫ్రేమ్ చేసి పేపర్తో ఫ్రేమ్ ఎట్లా చేయాలో మనం నేర్చుకొని ఆ తర్వాత మనం మెమరీ వర్స్ రాసుకుందాం. ఓకే, మీ ఫేవరెట్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇష్టమైన ఫేవరెట్ కలర్స్ లేకపోతే ఒకవేళ యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద కలర్ అనమాట. మీరు నార్మల్ షీట్స్తో కూడా చేయొచ్చు. సో నేను రెడ్ తీసుకున్నా అండ్ మీకు శాంపిల్ కోసం జస్ట్ బ్లూతోనే నేను చేసిన అనమాట. సో ఒక స్కేల్, ఒక పెన్సిల్ తీసుకోండి. Draw a line and then సో ఈ ఎడ్జెస్ స్క్వేర్ వచ్చేటట్టు చూసుకోండి. and here comes the way. Okay, సో ఈ ఎడ్జ్ పార్ట్స్ మీరు కట్ చేసుకోవాలి. మళ్ళీ స్కేల్ పెన్సిల్ తీసుకోండి. సో ఇక్కడ 3 లైన్స్ గీసుకోవాలి. 1 సెంటీ గ్యాప్ తీసుకొని ఒక 3 లైన్స్ గీసుకోండి. ఓకే, 1 2 3. Then 4 sides, repeat it again. Okay, so ఏవైనా 2 ఆపోజిట్ సైడ్స్ తీసుకోండి. నేను ఈ 2 ఆపోజిట్ సైడ్స్ తీసుకుంటున్నా. ఈ 2 ఆపోజిట్ సైడ్స్కి జస్ట్ ఈ ఎడ్జెస్కి ఒక 1 సెంటీమీటర్ డిస్టెన్స్తో ఒక లైన్ గీసుకోండి. సో పిల్లలు జాగ్రత్తగా చూడండి. ఈ ఎడ్జ్ డ్రా లైన్ ఒక చిన్నది, అండ్ దెన్ you should not mark in the last box. ఓన్లీ 3 బాక్సెస్లోనే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ బాక్స్లో ఎడ్జ్ మార్క్ చేయండి, దాని తర్వాత 3rd బాక్స్లో మార్క్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఆపోజిట్లో మీరు మార్క్ చేసుకోవాలి. అంటే ఇది ఎడ్జ్ మార్క్ చేసిన, ఇది ఇటు సైడ్ ఎడ్జ్ మార్క్ చేసుకోవాలి.
కట్ చేసుకోండి. లాస్ట్ ఎడ్జ్ పార్ట్స్ ఓన్లీ ఫర్ ద స్మాల్ పార్ట్. 1 2 కట్ చేస్తే ఇట్లా రావాలన్నమాట. సో ఈ లైన్స్ని మీరు ఫోల్డ్ చేసుకోవాలి. లైక్ I'll use a scale and scissors to mark thicker. మీరు దీన్ని ఈ లైన్స్ని థిక్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. సో నేను థిక్ చేసుకోవడానికి సిజర్స్ యూస్ చేస్తున్నా. బెటర్ యూ కెన్ ఫోల్డ్, అంటే మీరు ఈజీగా ఫోల్డ్ చేసుకుంటాం అక్క అని అనుకుంటే చేసుకోవచ్చు. Here comes. Next, same 4 sides repeat చేయండి. So make sure that you can fold easily. మీరు ఈజీగా ఫోల్డ్ చేయగలుగుతున్నారో లేదో చూసుకోండి. సో 1 and 2 and 3. మీరు ఈ లైన్స్ చెక్ చేసుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. బికాజ్ వీఆర్ డూయింగ్ అ ఫ్రేమ్ కాబట్టి మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. 1 2 3 అండ్ ఇయర్ చూసినట్టయితే 1 2 3. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకోండి. 3 here we go 4. So 4 sides అయిపోయింది కాబట్టి and now have to stick it. స్టిక్ చేసుకునే ముందు లోపల మనం ముందు డెకరేట్ చేసుకోవాలి. టేక్ ఏ మార్కర్. ఈరోజు మనం మెమరీ వర్స్ ఏం నేర్చుకున్నాం? జాన్ 14:6. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ కదా. సో చూడండి, ఇందులో నేను రాసిన జాన్ 14:6. మీరు ఇంకా దీన్ని డెకరేట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ పుట్ సమ్ స్టార్స్.
సో ఫైనలీ వీ హ్యావ్ మేడ్ అండ్ ఫ్రేమ్ అన్నమాట. అండ్ ఇట్లా మెమరీ వర్సెస్ చేసి మీ వాల్స్కి, మీ ఇంట్లో వాల్స్కి కానీ ఇట్లా హ్యాంగ్ చేసిండు అనుకోండి, అప్పుడు మీరు సడన్గా చూడంగానే గుర్తొస్తుంది అన్నమాట జాన్ 14:6. సో ఈ వర్స్లో ఈ మెమరీ వర్స్ నేను నేర్చుకున్నా కదా, సో మీ ఫ్రెండ్స్కి కూడా మేము నేర్పించవచ్చు. అండ్ మీకు ఈజీ గుర్తొచ్చేస్తుంది అనమాట, అరే నేను జాన్ 14:6 నుంచి నేర్చుకున్నా. అండ్ ఎస్, హీఈస్ ద వే, ట్రూత్ ఇన్ ద లైఫ్ కదా అని చెప్పి మీ హార్డ్ సిచ్యువేషన్స్లో కూడా మీరు మీ ఎట్లా క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా, ఎట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మెమరీ వర్సెస్ అనే కాదు, మీ ఫొటోస్ కూడా మీరు చేసుకోవచ్చు, చాలా ఈజీ. అండ్ కరెక్ట్గా మీరు చేసి కిందున్న వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి, క్రియేటివ్గా ట్రై చేయండి, దెన్ యూ విల్ గెట్ ఎ ప్రైజ్. ఓకే, బాయ్. Friends, do you know what it is now? Yes, it's skit. కలిసి అసలు పిల్లలకి స్కిట్ అంటేనే ఇష్టం లేదు, ఏమో 24/7 మూవీస్, కార్టూన్స్ ఇవే కావాలి వాళ్ళకి. వాళ్ళైతే పడుకుంటారు. అలా కాదు కలిసి, పిల్లలు అక్కడ స్కిట్ కోసమే చాలా ఎదురు చూస్తున్నారు. అదేం లేదు, వాళ్ళకి నిద్ర వస్తుంది, అయిపోయింది కదా సండే స్కూల్లో. కాదు, వాళ్ళు అప్పటి నుంచి స్కిట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు పడుకోవాలనిపిస్తుందా, స్కిట్ చూడాలనిపిస్తుందా? పడుకుందాం కలిసి, పడుకో కలిసి. నాకు అర్థమైంది, మీకు స్కిట్ చూడాలనిపిస్తుంది. సో మనం తొందరగా స్కిట్ చూసి దానిలో నుంచి ఒక మోరల్ నేర్చుకుందాం. ఈ స్క్రిప్ట్ ఎంత మంచిగా రాసినానో నేనైతే. ఈ ఒక్క సీన్తోని నా మూవీ హిట్ అయిపోతుంది అంతే. అసలు ఈ కెమెరామెన్ ఏడుందో, అసలు ఈ డైరెక్టర్ మ్యామ్ ఏడుందో అన్నీ రెడీ పెట్టుకున్నాను. మేడం మేడం మేడం, ఓ మ్యామ్ మీరు ఇక్కడే ఉన్నారా? ఏం మేడం, నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టినాను. సరే కానీ షూట్ చేసేసాలి జల్దీ, మనం చేద్దాం. ఈ ఒక్క షార్ట్తోని ఈరోజు మూవీ అయిపోతుంది. ఒక్క షార్ట్ తోటి ఒక్క షార్ట్ అయిపోతుంది. నువ్వేం గడిబెట్ చేయకుండా గమ్మున అన్నీ రెడీ పెట్టుకున్నా మ్యామ్ నేను. వెరీ గుడ్. అయితే ఇంతకు హీరోయిన్ ఎక్కడ? అవును, హీరోయిన్ ఎక్కడ? అసలు నేను అన్ని రెడీ పెట్టుకున్నాను. అసలు హీరోయిన్ ఎంత మేకప్ వేసుకుంటూ కూర్చుంది. పిలవండి మేడం, ఎక్కడ ఓకే 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 నేను పిలుస్తాను డైరెక్టర్. హీరోయిన్ ఎక్కడున్నారు అమ్మ, జర పిలవండి జల్దీ. మాఫ్ కీజియేగా, మాఫ్ కీజియేగా. ఏక్ ఒక్కసారి ఇక్కడ రావా? వాటర్ కావాలా మేడం? కాదు, నన్ను గుద్దేసింది ఇందాక. ఓకే, గుద్దేసి మళ్ళీ ఏదో అంటుంది, ఇందులో తిడుతుంది. బోలో బోలో. मुझे माफ़ कीजिएगा. మాఫ్ కీజియేగా మా అంటే ముసుగు. మీరు ముసుగేసుకున్నారా, కళ్ళు కనిపించలేదా అంటుంది. हाँ, वैसे आपकी नेकलेस बहुत अच्छे, आई मीन आपकी चेन बहुत अच्छी है. कहाँ पर खरीदी आपने? అక్కడ అంటే ఆ కొట్లో, కా అంటే కొట్టేశారు, ఆ కొట్లో కొట్టేశారు అంటుంది. మేము కొట్టేసానా? నీ సంగతి. నువ్వు ఎంత పెద్ద హీరోయిన్ అయితే మాత్రం మీరు ఎక్కడ కొట్టేసామని అడుగుతావా? इसको क्या हुआ? డైరెక్టర్ గారు, వసు, ఈ డైలాగ్ ఇక్కడ నుంచి రామన్ ఇద్దరం కలిసి వెళ్దాం. ఇక్కడ వరకు. డైరెక్టర్ గారు చెప్పమ్మా. ఆ హిందీ యాక్ట్రెస్ ఏమనుకుంటుందండి, నేను కూడా మా పక్కన యాక్ట్ చేసే అమ్మాయినే కదా, కనీసం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా కళ్ళు కనిపించట్లేదా, ఇది ఎక్కడ కొట్టేసావు, అది ఎక్కడ కొట్టేసావు అంటది ఏంటండి. ఆమెతో నేను చేయను, మీ రెప్యూటెడ్ హీరోతో మీరే చేసుకోండి, నేను చేయను. ఏమైందమ్మా అసలుకి, ఎందుకు అట్లా? ఇంత చెప్పాక ఏమైందంటారేంటి? నేను చేయనండి ఆమెతోటి. ఆగమ్మా, నేను అడుగుతా కదా, నేను మాట్లాడతా. నాకు ఏంటమ్మా ఏమో అన్నావంట? क्या? मैंने कुछ भी नहीं बोली. బోలేనా నన్ను కూడా హిందీలో డైరెక్టర్ గారు చెప్పమ్మా. బో అంటే మీరు బోడీ డైరెక్టర్ మీరు అంటుంది. అవును, కరెక్టేనా? चलो मैं जा रही हूँ. నన్నే బాడీ డైరెక్టర్ అందమ్మా. ఇంకా నేను అనడంలో తప్పేముంది చెప్పు. కొంచెం ఓర్చుకోమ్మా ప్లీజ్, కొంచెం అడ్జస్ట్ అయిపో ప్లీజ్. సరే డైరెక్టర్, ప్లీజ్. ఓకే, రెడీ, లాస్ట్ షాట్. జాగ్రత్త చేయండి. లైట్స్, కెమెరా, యాక్షన్. 1 मिनट, आपने स्क्रिप्ट ही नहीं बोली. కట్. డైరెక్టర్ గారు బా అంటే బోడీ స్క్రిప్టే కదా మానింది.
అవునండి, మీకు హిందీ వచ్చేసింది మేడం. అదే అనేది కరెక్టే. ఏమైందమ్మా? తను ఏమంది విన్నారా? ఏమన్నది? స్క్రిప్ట్ నై బోలి అంటే ఏంటి? మీ స్క్రిప్ట్ బోర్డ్ స్క్రిప్ట్ అంటుంది. నాది బోర్డ్ స్క్రిప్టా? నాది బోర్డ్ స్క్రిప్ట్ కాదమ్మా, కష్టపడి రాశానమ్మా నేను. వైతో బోలి. మళ్ళీ బోర్డ్ అంటుందేంటి? ఏంటమ్మా, నేను బోర్డ్ డైరెక్టరా? నేను రాసిన బోర్డ్ స్క్రిప్టా? ఎంత కష్టపడి రాశాను, బోర్డ్ డైరెక్టర్ అంటదేంటి? ఆపండి అసలు. మేడం గారికి పట్టుకొని ముందు. ఏమైంది? ఈవిడకి అసలు హిందీ రాదండి. ఏమైందిరా? మీరు ఆగనండి. ఇక్కడ అందరు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. ఈవిడ మీకు సారీ చెప్పింది అంతే. చైన్ ఎక్కడ కొన్నారు బాగుందని అడిగింది. మిమ్మల్ని బోర్డ్ డైరెక్టర్ అనలేదు. మరి అసలు నేనేం అనలేదు అని అన్నది. అవునా? బోర్డ్ స్క్రిప్ట్ అనలేదు, స్క్రిప్ట్ ఇంకా చెప్పలేదు అన్నది. ఓ, అయితే నేను బోర్డ్ డైరెక్టర్ కదా, ఐఎమ్ సేఫ్. అమ్మయ్య. ఓకే. ఈ మాట్లాడడానికి మీరు అయ్యో అమ్మో అని అరవడం. ఓ హలో, మా కాలంలో హిందీ అంటే మా అంటే ముసుకేసుకోవడం, కా అంటే కొట్టేసాం అంతే. ఈ విషయాల్లో ఏం మాట్లాడో నాకేం తెలుసు. అయినా కూడా వాట్ ఎవర్. మీకు ఎవరికైనా వాటర్ కావాలా? వద్దా? అయితే ఓకే. ఇట్స్ ఓకే. బతికిచ్చావు తల్లి నన్ను. సరే ఓకే, నీ స్క్రిప్ట్ ఏంటంటే అమ్మా, అక్క తలనొప్పి వస్తుంది. క్యా బోలా? అక్క తలనొప్పి వస్తుంది, అది నీ డైలాగ్. ఓకేనా? రెడీ? మా కెమెరా రెడీయా? రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. అక్క తల ఎక్కుతుంది. కట్. ఎక్కుతుంది కదమ్మా, తల నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది. రైట్. అక్క తల నొప్పి వస్తుంది. Okay, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఓకే? ఫీల్ ఇట్. ఓకే. ఓకే, కమ్ ఆన్, యూ క్యాన్ డూ ఇట్. లైట్స్, కెమెరా, యాక్షన్. అక్క తల తొక్కుతుంది. కట్. తొక్కుతుంది కాదమ్మా, అక్క తల నొప్పి వస్తుంది. అక్క తల నొప్పి వస్తుంది. ఓకే, ఐ రిపీట్ ఇట్ అగైన్. అక్క తల నొప్పి వస్తుంది. ఓకే ఓకే, సంథింగ్. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. एक मिनट, पानी కావాలి. पानी. థ్యాంక్ యూ. ఓకే, రెడీ అమ్మా? ఓకే, యాక్షన్. वन, मेरा हेयर कुछ, एक्सक्यूज मी, कम हियर. माय हेयर. थैंक्स. डन. ఓకే, కెమెరా, యాక్షన్. అక్క తల వస్తుంది. ఎక్కడొస్తుందమ్మా? తల వస్తుందా? ఏడుకొస్తుందమ్మా. ఏడుకొస్తుంది వస్తుంది కదమ్మా, నొప్పి వస్తుంది. పెయినింగ్, తల నొప్పి వస్తుంది. डन डन. ఓకే, తల. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. कुछ పడింది. అమ్మా, ఏది పడితే నీకెందుకమ్మా? నీ డైలాగ్ నువ్వు చెప్పొచ్చు కదా ప్లీజ్. ఈ ఒక్క సీన్ చేస్తే మూవీ అయిపోతుందమ్మా. I'm a reputed heroine. నువ్వు రెప్యూటెడే తల్లి, చెప్పు. ఇది ఒక Okay, okay, లాస్ట్ done. డైలాగ్. Okay, हो जाएगा. లైట్స్, కెమెరా, యాక్షన్. मुझे भूख लग रही है. ప్యాక్ అప్. అమ్మా అమ్మా అమ్మా, ఈ ఒక్క డైలాగ్ అమ్మా ప్లీజ్. ఈ ఒక్క డైలాగ్ చెప్పమ్మా ప్లీజ్. Okay, हो जाएगा. क्या? అక్క తల నొప్పి వస్తుంది. అక్క తల నొప్పి వస్తుంది. చలో ఫటాఫట్. రెడీ, రెడీ, కెమెరా, యాక్షన్. అక్క తల నొప్పి వస్తుంది. ఎంత రెప్యూటెడ్ అయితే ఏంటి, తెలుగు రాకపోతే ప్యాకప్ అంట. చలమ్మా ప్లీజ్, ఈ మూవీ फटाफट हो जाएगा. बोलो क्या है? ఓకే, అక్క తల నొప్పి వస్తుంది. అక్క తల నొప్పి. కెమెరా, స్టార్ట్. ఓకే, రెడీ, కెమెరా, యాక్షన్. అక్క తల నొప్పి వస్తుంది. కరెక్ట్ బోలా నా? ఫీల్ ఫీల్ ఫీల్, యాడ్ సమ్ ఫీల్ ప్లీజ్. అమ్మా, ఈ లాస్ట్ డైలాగ్ అమ్మా ప్లీజ్ అమ్మా. ఈ ఒక్క డైలాగ్ చెప్తే మన మూవీ మొత్తం అయిపోతుంది. ఎడిటింగ్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అమ్మా, మంచిగా వెళ్ళి తినొచ్చు. ఓకే ఫైన్. ఓకే, అక్క తల నొప్పి వస్తుంది డైలాగ్. అక్క తల నొప్పి వస్తుంది. రెడీ, కెమెరా, యాక్షన్. అక్క తల నొస్తుంది. అయ్యో పర్లేదమ్మా, నీకు జండుబాం రాస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. కట్. ఎంత బాగా చేశారు.
ఎస్ ఇప్పుడు తాగుతా నేను. చూసారా ఎంత రిప్యూటెడ్ హీరోయిన్ అయినా కానీ తెలుగు రాకపోయినా కానీ ట్రై చేసి మరి ఎంత ఫీల్తో చెప్పిందో కదా. థ్యాంక్ యూ కదా, చాలా ఫీల్తో చెప్పింది. ఆగమ్మ చాలా ఫీల్తో చెప్పింది, కానీ మీరు కూడా చాలా బాగా చేశారండి. ఆగమ్మ అయితే ఎంత ఫీల్తో చేసిందంటే చాలా బాగా చేశారండి మీరు నిజంగా. ఆగమ్మ మేడం నిజంగా మీ కోఆపరేషన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. ఏందమ్మా నీ బాధ? ఇంత హ్యాపీ మూమెంట్లో కూడా నువ్వు వచ్చి మేడం 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 ఏంటి నీ బాధ? స్టిక్కర్ పెట్టలేదు మేడం. పిల్లలు మీకు ఈ స్కిట్ నచ్చిందా? అయితే ఈ స్కిట్లో నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఈ స్కిట్లో చూసినట్లయితే అక్క లాస్ట్ వరకు అన్నీ చేసింది, కానీ లాస్ట్లో ఎస్డి కార్డ్ పెట్టలే, అంటే రికార్డింగ్ అవ్వలేదు. సేమ్ మన లైఫ్లో కూడా మనం చర్చ్కి వెళ్తాం, సండే స్కూల్ ప్రోగ్రామ్స్ చూస్తాం, సండే స్కూల్ టీచర్స్ చెప్పే మాటలు వింటాం, అన్నీ చేస్తాం, కానీ మన హృదయంలో మాత్రం ఏసే ఉండడు. ఎందుకు అంటే మనం లోక సంబంధమైన వాటికి కూడా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్ల మన హృదయంలో ఏసే ఉండడనమాట. ఒకవేళ మనము లోక సంబంధమైన వాటికి ప్రియారిటీ ఇవ్వకుండా ఏసే సంబంధమైన వాటికి మనం ప్రియారిటీ ఇచ్చినాం అనుకో, అప్పుడు ఏసే మన హృదయంలో ఉంటాడనమాట. దీనికి ఈ స్కిట్కి ఇదే మోరల్. చెప్పండి. యాక్టివిటీ వీడియోస్ ఎప్పుడు వేస్తారండి మీరు? ఇప్పుడే అండి, ఇప్పుడే జస్ట్ 2 minutes అండి. అమ్మో ఫ్రెండ్స్, మీ వీడియోస్ ఎక్కడ పోలే ఫ్రెండ్స్, మాతోనే ఇప్పుడే మీ వీడియోస్ని చూసేద్దాం. ఈ సాతాన్ మాట అయితే ఇంకోసారి విన్నాను. లెట్స్ గో. Hi friends, today I am going to tell the memory verse. Not to us, Lord, not to us, but to your name be the glory because of your love and faithfulness. Psalms 115:1. Thank you. Praise God everyone. My name is Angel. Memory verse. Psalms 115:1. Not to us, Lord, not to us, but let your name be glorified because of your love and faithfulness. This is my activity. Thank you. Not unto us, O Lord, not unto us, but your name give glory because of your mercy and because of your truth. Psalms 115 verse 1. Amen. అందరికీ ప్రైజ్ ది లార్డ్. టుడే మెమరీ వర్స్. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కీర్తనలు 115:1. My name is Stephen Raj. Today is my memory verse. కీర్తనలు 115:1. మాకు కాదు యెహోవా, నాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. Praise Lord sister, we are from Mangalgiri. My name is DJ Satvik. I am studying 7th class. Today memory verse is కీర్తనలు 115:1. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టియే నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. Psalms 115:1. Not to us, Lord, not to us, but your name be glory because your faith, love and faithfulness. Amen. My craft. Praise Lord sister, my name is Manaswini. I am from Mangalgiri. Today my memory verse is Psalms 115:1. Not to us, Lord, not to us, your name be glory because your love and faith. Amen. This is my craft. హలో అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీక్ మెమరీ వర్స్
కీర్తనలు 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఈ వీక్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. Psalm 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, కీర్తనలు 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. మై యాక్టివిటీ. Hi friends, my name is Jason. I am studying in 6th class. Memory verse కీర్తనలు 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామముకై మహిమ కలుగును గాక. కీర్తనలు 115:1. This is my activity. Thank you. హాయ్ ఫ్రెండ్స్, myself Jismi. మెమరీ వర్స్ కీర్తనలు 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకై మహిమ కలుగును గాక. కీర్తనలు 115:1. Psalms 115:1 Not to us, Lord, not to us, but to your name be the glory because of your love and faithfulness. Psalms 115:1. Activity. This is my activity. Thank you. Praise the Lord. I'm Joshua from Mahbubnagar. Today's memory was Psalms 91:7. 1,000 may fall at your side and 10,000 at your right hand, but it shall not come near you. కీర్తనలు 91:7 నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. Today's activity. Praise the Lord. I'm Joshua from Mahbubnagar. Today's memory was Psalms 115:1 Not unto us, O Lord, not unto us, but to your name give glory because of your mercy and because of your truth. కీర్తనలు 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. దిస్ ఇస్ మై యాక్టివిటీ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎబ్నేజర్. ఈ వీక్ మెమరీ వర్స్ Psalms 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. Psalms 115:1. ఈ వీక్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు యానీ. నేను ఇప్పుడు కంఠత వాక్యం చెప్పబోతున్నాను. Psalms 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. Psalms 115:1. ఈరోజు చేసిన యాక్టివిటీ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. Psalms 115 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. Psalms 115. థ్యాంక్ యూ. ఫ్యామిలీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీక్ మెమరీ వర్స్ చెప్తున్నాను. కీర్తనలు 151 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యము బట్టి నీ నామమును మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ఈ వీక్ యాక్టివిటీ. 115:1 మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపము సత్యమును బట్టి మీ నామముకే మహిమ కలుగును గాక. Psalms 115:1 మాకు కాదు ప్రభువా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామంకే మహిమ కలుగును గాక. కీర్తనలు 115:1. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీక్ మెమరీ వర్స్ కీర్తనలు 115వ అధ్యాయము 1వ వచనము. మాకు కాదు ప్రభువా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అందరికీ.
సత్యములను బట్టి ఈ నామమునకే మహిమ కలుగునుగాక. కీర్తనలు 117 కీర్తన 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అందరికీ ప్రేమ. నా పేరు పెరిల్. ఈరోజు గంటత వాక్యం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కీర్తనలు 115:1. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మరి మీకు తెలిసే ఉంటుంది కదా ఈ వీక్ సండే స్కూల్ నుంచి మీకు గిఫ్ట్స్ వస్తాయని. మరి మీరు యాక్టివిటీస్ ఇంకా మెమరీ వర్స్ పంపించారు కదా. మరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది చాలా మంచి యాక్టివిటీస్ చేశారు, ఇంకా మంచి మెమరీ వర్స్ అట్ ద సేమ్ టైం మంచిగా మెమరీ వర్స్ చెప్పారు. మీకు తెలుసుకోవాలని ఉందా ఎవరా విన్నర్? 1 2 3. On behalf of NGC Sunday School, we congratulate dear friends. మరి మీకు కూడా ఇలాంటివి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు మంచి యాక్టివిటీస్ మంచిగా మెమరీ వర్స్ చెప్తే మీకు కూడా గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. మరి మీరు హైదరాబాద్లో కాకుండా వేరే స్టేట్లో ఉన్నారనుకో, మరి మీకు గిఫ్ట్ ఎట్లా? డోంట్ వరీ, మీకు కొరియర్ త్రూ మేము మీ గిఫ్ట్స్ని పంపిస్తాం. ఫ్రెండ్స్, మీరు మంచి గిఫ్ట్స్ పొందుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. మరి మీరు మంచిగా యాక్టివిటీస్ చేయండి, మంచిగా మెమరీ వర్స్ చెప్పి వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. పిల్లలు చూసారు కదా, కొన్ని మాత్రమే నా మాటలు అయినా సరే రేపటి నుంచి అన్ని మాటలు మీరు నావే వినాలి. అర్థమైందా? అలా కాదు పిల్లలు, మీరు సాతాన్ మాట అస్సలు వినకూడదు. మీరు చూశారు కదా కాల్సక్క, మరి సాతాన్ మాట వింటే వాళ్ళ మమ్మీ కొట్టింది, అలాగే ఎంతోమంది తిట్టారు కదా. మరి మీరు సాతాన్ మాట వినకుండా అందరు కూడా మంచిగా ఉండాలి. మీరు అందరు పరలోక రాజ్యంకి వెళ్ళాలని అనుకుంటున్నారు కదా, మరి సాతాన్ మాట వినకుండా మంచి పిల్లల్లా ఉండండి, ఓకేనా? వాళ్ళు నా మాటనే వింటారు, రేపటి నుంచి అన్ని పనులు నావే చేస్తారు. చూడు కావాలంటే. ఫ్రెండ్స్, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, మరి సాతాన్ మాట వినకూడదు. ఏం కాదు, క్యాల్సీ ఎట్లయితే మధ్యలో నా మాట విన్నదో అట్లనే వీళ్ళు రేపటి నుంచి అన్ని మాటలు నావే వింటారు. చూడు. మా ఫ్రెండ్స్ వినరు. లేదు, వింటారు. ఫ్రెండ్స్, మీరు వింటారా? వింటారు. వింటామని చెప్పండి. చూద్దాం. సో ఈ సండే స్కూల్ మీకు చాలా నచ్చింది అని మేము అనుకుంటున్నాం. మరి ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుందాం. పిల్లలు ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో నాన్న తండ్రి, ఇప్పటివరకు మాతో మీరు ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు తోడే ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఎప్పుడు కూడా మర్చిపోకుండా సహాయం చేయమని అడుగుతూ ఈ కొద్దిపాటి ప్రార్థన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.